నమస్కారం అమ్మా. మంచిదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎట్లుందమ్మా? ఎట్లుందంటే ఏం చెప్తామండి, ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాము. కాకపోతే బస్సులో వెళ్తే గొడవలు, పింఛని మట్టుకొని రాలేదు. ఆయన ఏం చేశారంటే బస్సు ఒకటి చేశారు అంతే, వేరే ఏం కనబడటం లేదు వాళ్ళు చేసింది. గత ప్రభుత్వంలో మీకు పింఛన్ టైంకి వచ్చిందమ్మా? నెల నెల వచ్చేదండి. ఇప్పుడు అసలు పోయిన నెల అంతా రానే లేదు, ఈ నెల లేదు. మరి ఎలాగండి, దాని మీద ఆధారపడి బతుకుతాం కదా మాలాంటి వాళ్ళం, ముసలాళ్ళం. మరి ఏం తినాలి? ఇప్పుడు 500కి గ్యాస్ సిలిండర్, 200కి కరెంట్ యూనిట్లు అంటున్నారు కదా, మరి మరి అది కూడా ఇంకా రాలేదు కదా. అమలు చేస్తామని చెప్తున్నారు. ఏమండి, అమలు చేస్తామని చెప్తున్నారు. అదే చెప్తున్నారంట, ఇంకా అమలు అవ్వలేదు. పోయిన నెలలో బిల్లు కట్టామండి, మరి ఈ నెల ఎలాగుంటుందో తెలియదు. ఇప్పుడు కరెంట్ అన్ని సభ్యంగానే ఉంటుందా, లేకపోతే పోతుందా ఊరికైనా? వస్తుందండి కరెంట్ బాగానే. అంటే ఇంకా ఆయన అన్ని హామీ తీసుకుంటుండు, కానీ ఆయన చేసినప్పుడు చూద్దాము. ఇప్పుడు అవన్నీ తీసుకుండు, ఏం చేసిండు? ఆ బస్సులు అంటారు, ఆ బస్సులకి అయితే కొట్టుకునే చచ్చిపోతారు. ఆ పుణ్యానికి లేని వాళ్ళు, ఆ సచ్చిన వాళ్ళు కూడా పుణ్యానికి బస్సులు అనుకొని లేచిపోయి ఎక్కడంటే అక్కడ తిరుగుతురు. దాని బదులు ఏదో ఆ బీదోళ్ళకు ఏదో అది సాయం చేయాలి, కానీ ఆ బస్సులు అవన్నీ ఎందుకు? మాకైతే ఎంతో అంతో ఆ కేసీఆరే కొంచెం మేలు అనిపించిండు. ఎందుకు కేసీఆర్ గారే బెటర్ అని అంటున్నారు ఈ కాంగ్రెస్? అయితే ఏం ఇప్పుడు బియ్యం చూడు ఎంత రేట్ అయిపోయింది. 1200, 1300 బియ్యం, ఇప్పుడు 1600, 1800 బియ్యము. ఇప్పుడు మాలాంటి వాళ్ళు రోజుకి రోజు పని చేసుకునే వాళ్ళు ఏం బతుకుతాం? అది 1800, 1900 బియ్యం పెట్టి మేమేం కొనగలం, ఏం బతకగలం? పిల్లలకి ఏం చదువులు, ముందే రెంటులు ఉంటాము. రెంట్ హౌస్ ఎంత? ఇప్పుడు 200 కరెంట్ యూనిట్లు ఇస్తామని చెప్తున్నారు కదా, తగ్గిస్తాం. ఇచ్చినప్పుడు చూద్దాము. ఆ చెప్పేదనే ఉంది, ఇప్పటికే 3 నెలల దగ్గర అవుతుంది, చెప్పనీకనే ఉన్నారు. ఇచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు కదా, మరి ఏమి ఇవ్వలేదు, ఎవరికి ఏం రాలేదు. వచ్చిన పింఛన్ కూడా ఇక్కడ వాళ్ళకి అందరికీ ఆగిపోయింది. జీతాలు మంచిగా పెంచాలి, సరిపోతుంది. జీతాలు సరిపోతలేవు, చిన్న ఉద్యోగాలు చెప్పండి. దీంట్లో ఏం సరిపోతుంది చెప్పమంటే? సాలని బతుకులు ఉన్నాయి ఇలా. మరి ఎండ్ల సరిపోతుంది? స్కూల్ ఫీజు ఎండ్ల కట్టాలి, బియ్యం ఎట్లా కొనాలి, అన్ని పప్పు ఉప్పు ధరలు ఎట్లా పెరగాలి, దాన్ని ఏం దీన్ని బతకాలి, స్కూల్ ఫీజు ఏం కట్టాలి పిల్లలకు అని చూడాలి. అట్లా అని చెప్తున్నాం మేము. అదైతే మాకు ఇంకా మంచిదే, ఇంకా చేస్తాం. ఇంకా సార్, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి మహిళలు ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయారు, ఇంకా మగవాళ్ళకి సీట్లు దొరకకుండా జరిగిపోయిందని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు సపరేట్గా వాళ్ళ కోసం సపరేట్ బస్సెస్ కూడా పెడుతున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. బాయ్స్ కూడా పెట్టాలి, లేడీస్కి పెట్టినట్టు బాయ్స్ కూడా ఉంటే ఏంటంటే కాలేజ్ పోయేటోళ్ళు ఇక ఉంటారు కదా బాయ్స్, లేడీస్ మొత్తం ఎక్కుతారు, బాయ్స్ వాళ్ళు ఎవరు ఎక్కలేరు. వాళ్ళకి 80% లేడీసే ఎక్కుతారు, వాళ్ళకి సీట్లు కూడా ఉంటలేవు. అంటే కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళకంటే ఏం కాదు, ఎంగున్న వాళ్ళు కూడా కూర్చొని పోవాలంటే ఎడికైనా అవుతుంది వాళ్ళకి అని కొంచెం అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు మీకోసం సపరేట్గా బస్ పెట్టారు కదా, దాన్ని అమలు చేస్తున్నారు అంటున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? పెడితే మంచిదే, అట్లేం లేదు. పెడితే బస్ కూడా జర ఫ్రీ అని ఉంటుంది. కొంచెం కాలేజ్ పోయేటోళ్ళకి ఏం, జాబ్ చేసేటోళ్ళకి ఏం లేదు, కానీ కాలేజ్ పోయేటోళ్ళకి యూత్ ఉన్న వాళ్ళకి పెడితే చాలు. నమస్కారం బమ్మ. మాకేం చేస్తలేదు, బిజాయం వచ్చింది. మాకు ఆయన 5000 పింఛన్ చేస్తున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు గెలిస్తే. మరి ఏంది మాకు అన్నిటికీ 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నాడు. ఏమి ఇస్తలేదు మాకు. బియ్యం కూడా ఏం బాగలేవు, బియ్యం కూడా అన్ని లక్ష బియ్యాలు వస్తున్నాయి మాకు, ఏం బాగలేవు. ఏం చేస్తున్నారు వచ్చి, ఏం మంచిగా చేస్తలేదు. అన్నిటికీ ఆయన మాకు సోలస్ ఉంటే ఆయన వచ్చేసరికి ఏం చేస్తుంది. ఇదివరకు పింఛను మాకు ఒక్కసారికి 29 తారీఖు పింఛను పడుతుంది, ఇదివరకు ఒక్క పింఛను కూడా లేదు మాకు. అన్నిటికీ మాకు అన్నీ మంచిగా చేస్తుంది అమ్మాయిని. అప్పు అంటే అప్పు చేసిండు ఆయన, అన్నీ చేసిండు, చేసుకుంటూ వచ్చిండా, మస్తు చేసిండు ఆయన, అన్నిటికీ చేసిండు ఆయన. రోడ్లు బాగలేవు కదా, రోడ్లు చేసిండు. టంక్స్ పత్ర బిల్లులు కూరగొట్టి పత్ర బిల్లులు కట్టిండు ఆయన, అన్నిటికీ మంచిగా చేసిండు ఆయన, ఏం ఖరాబ్ చేయలేదు. అప్పులు కావా? అప్పులు చేసిన అంటే పబ్లిక్ అంతా వస్తుంది. అక్కడ ఊళ్ళో పుంటే ఎకరానికి 15,000 ఇస్తూ అన్నారు, అది కూడా ఇస్తున్నారంట. ఆయన వచ్చి అందరు కలిసి ఆయన దింపించారు, అందరు కలిసి. చాలా మంచివాడు ఉండే బిడ్డ ఆయన, అన్నిటికీ ప్రోత్సహిస్తుండే. కేసీఆర్ మంచిగా ఉండే. మాకు 5,000 పింఛన్ చేస్తున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు, ఆ ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తున్నాడు మాకు. అన్నిటికీ మా
అప్పు చేసిండు అంటే మరి అన్నీ కట్టుకుంటూ వచ్చిండ్రు, రోడ్లు లేకపోతే రోడ్లు పోసిండ్రు, అన్నీ చేసిండు ఆయన. ఏం బాగా ఖరాబ్ చేసిండు, అన్నిటికీ మంచిగా చేసిండు ఆయన. కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకేం లాయదేవాలు అందలేదు మాకు. ఈ కేసీఆర్ ఉన్నప్పుడైతే కళ్యాణ లక్ష్మి, షాది ముమ్మార, ముసలోళ్ళ పింఛన్లు, 5 ఎకరాల ఉన్నోళ్ళకు రైతు బంధువు ఇవన్నీ వేసిండు. ఇప్పుడు ఈయన అంటాడు కానీ వేస్తలేడు. 5 ఎకరాలు ఉన్నోళ్ళకి ఆఫ్ చేయాలని అంటారు. అది ప్రాబ్లం అవుతుంది. అన్నీ వేయాలి. ఈ కాంగ్రెస్ వేస్తాం అని గ్యారంటీ ఇస్తాండు. ఏ గ్యారంటీ కూడా అమలుకు రాలి. ఒక బస్సులు అయితే ఇచ్చిండు. ఆ బస్సులలో కూడా పోతుంటే కొట్టుకుంటారు, గుద్దుకుంటారు, సీట్లు దొరకక మగోళ్ళు ఆడోళ్ళు. ఇప్పుడు మొగోళ్ళకు కూడా సపరేట్ బస్సులు పెట్టినారని చెప్పేసి అంటున్నారు. లేదురా, పెట్టలే. మొన్న సంక్రాంతికి అయితే పెట్టలే. అందరూ ఒక్క బస్సులో ఎక్కినాం. చేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఇక అమలు చేసినప్పుడు లెక్క అది. మరి 500 గ్యాస్ సిలిండర్, కరెంట్ ఇస్తా అన్నాడు కానీ ఇంకా రాలేదు. అవి అమలు చేయలేదు. డబల్ బెడ్రూములు కూడా రాలేదు. ఇస్తా అంటుండు కానీ ఏది రాలే. చేస్తారని అనుకుంటున్నారు. ఈ 6 గ్యారెంటీ ఏం చేస్తారో ఈయన అంటుండ్రు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఆయనతోటి కాదు అంటుర్రు. మరి మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు చేయగలరా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో? లేకపోతే ఇప్పుడు వచ్చే మాకు వచ్చేది ఈ రైతు బంధు పడనీయలే కదా. ఎట్లేస్తే ఏం చేస్తాడని మాకు నమ్మకం ఉందిరా. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు డబ్బులు పడక 2 సార్లు పడలే మాకు. 5 ఎకరాలే ఉంది. 5 ఎకరాలన్నరకే పడతలేవు. 10 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడకున్నా సరే ఈ 5 ఎకరాలన్నరకు వెయ్యాలి కదా. కేసీఆర్ వేసిండు, అందరిని చూసిండు. కేసీఆర్ చిన్న పిల్లల కాడ నుంచి ముసలోళ్ళ దాకా చూసిండు. ఆయన ఒక పెద్దన్న లెక్క పింఛన్లు ఇవ్వని అవ్వని బాగా చేసిండు కేసీఆర్. మరి కేసీఆర్ గారు ఏం చేయలేదు, అప్పుల పాలు చేసేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అప్పుల పాలు చేసిండొచ్చు కానీ ఆయన అన్ని పనులు మంచి పనులు చేసిండ్రా. అప్పుల పాలు అయితే అంటుండ్రు. ఇక అది దేవుని కెరక. మరి ఇవన్నీ ఇస్తుండు కదా పింఛన్లు. ఇప్పుడు ఈసారి కూడా చేస్తాండొచ్చు. అప్పుడు ఈసారి కూడా చేస్తాడొచ్చు. ఆ సార్ ఆ ఇంట్లోకి అయితే పెట్టాడు కదా, ఎవ్వరు పెట్టరు కదరా. ఈసారి కూడా చేస్తాడేమో అప్పులు. 7 నుంచి తెచ్చిస్తారు ఎవరైనా. ఆయన కూడా చేసిండొచ్చు. ఈయన కూడా చేస్తాడు. ఈయన సొంతం అయితే డబ్బు అయితే పెట్టుకోడు కదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందండి మీకు? ఎట్లా ఉంది? ఏం మంచిగా లేదు, మంచిగా లేదు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి. వాళ్ళేమో అన్నీ మంచిగా ఇస్తుండ్రు. ఇప్పుడు ఏమి ఇస్తుండ్రు బిడ్డ? ఏమి ఇస్తలేరు. మహాలక్ష్మి పథకం కింద ఫ్రీగా అందరు ప్రయాణం ఇస్తున్నారు కదమ్మా అన్నారు. మాకైతే డబల్ బెడ్రూమ్ రాలేదు, ఏం రాలేదు బిడ్డ. అవి రాలేదు. లలిత బంధు అన్నారు, అవి రాలేదు, ఇవి రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు 500కి గ్యాసులు అవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 200 యూనిట్ల కరెంట్లు కూడా ఇస్తున్నారు కదా. ఏం అది వచ్చేదాకా భరోసా లేదు. అది వస్తుంది అన్నట్టు లేదు. ఇప్పుడు ఈ నెల ఆ నెల అంటారు కానీ ఎప్పుడు చేస్తారో ఏమో. ఇప్పుడు గ్యాస్ రావాలి కదా, అన్నందుకు గ్యాస్ కూడా రాలేదు. గ్యాస్ కూడా స్ట్రిక్ట్ అయిపోయింది, వస్తూనే లేదు గ్యాస్. ఇప్పుడు మోదీ సర్కార్ ఏమో 29 రూపాయలకి స్థాన బియ్యం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ధరలు ఎక్కువ పెరిగిపోతున్నాయని చెప్పేసి దాని గురించి మీరేమంటారు? బియ్యం ఇంకా ఎక్కువైనాయి ధరలు. 60 రూపాయల కిలో బియ్యం అయినాయి. ఇక 60 పోయి 65 అవుతాయి అంట. ఇక సన్న బియ్యం ఏం తింటాం? 70 రూపాయల కిలో కూడా అయ్యేటట్టు ఉన్నాయి అవి. బియ్యం ధరలు దిగుతలేవు. అన్ని ధరలు దిగాలి. దిగితే అప్పుడు కాంగ్రెస్ ఏమైనా చేసిందంట. అమ్మ మీకు ఎట్లా ఉందండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? ఎట్లా ఉంటుందమ్మా? అందరు చేసినట్టే వీళ్ళు కూడా చేస్తున్నారు. లైట్లు వేస్తాం, స్ట్రీట్ లైట్లు వేస్తామని అన్నారు. మా ఇంటి ముంగట ఉంది, ఇక్కడ ఉంది. అక్కడేమో కొట్టుకుంటూ ఉంటుంది, ఇక్కడ అసలు రానే రాదు. నైట్ పూట వచ్చిర్రు, మేము రోడ్లు వేస్తాము, డ్రైనేజీలు చేపిస్తాము, మళ్ళీ స్ట్రీట్ లైట్లు వేపిస్తామని అన్నారు. వాళ్ళు వచ్చిర్రు అంటే కథం అయిపోయింది. వాళ్ళది వాళ్ళు చూసుకున్నారు, అయిపోయింది. ఇంకా స్ట్రీట్ లైట్ లేదు, ఏం లేదు. మళ్ళీ రావడం కానీ మాట్లాడడం కానీ చేయరు. మళ్ళీ వెళ్ళికెళ్ళినప్పుడే వస్తారు వాళ్ళు, అంతే. అంతా తప్పించి ఎప్పుడు రారు, చేయరు. ఏమో ఇప్పుడు అంటున్నారు బస్సులు ఫ్రీ బస్సులని మళ్ళీ టికెట్ చేయిస్తాను అంటున్నారు. మళ్ళీ ఫ్రీ ఇచ్చిన బియ్యాన్ని మళ్ళీ దానికి డబ్బులు పెట్టిస్తాను అంటున్నారు. ఏం చేస్తారో ఏమో తెలియదు. ఇప్పుడు మళ్ళీ కొట్లాటలు అవి ఇవి బాగానే అవుతున్నాయి. అసలు లేకుండే రష్ లేకుండే బయట, ఇప్పుడు రష్ అవుతుంది. ఏం చెప్పగలుగుతామమ్మా? అంత సేమ్ ముందట్లాగానే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అయితే ఎంతైనా కంపల్సరీ అంతే ఉంటుంది, అంత తప్పించి ఏముండదు. ఇప్పుడు 500కి గ్యాస్, ఇంకా 200 యూనిట్ కరెంట్లు, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ అమలు చేస్తామని త్వరలో అంటున్నారు. దాని గురించి ఏమో అమ్మా, 500 అయితే చిన్న సిలిండర్ అంటున్నారంట. అయినా కూడా అమ్మా ఇప్పుడు వైట్ కార్డు ఉన్న వాళ్ళకే అని ఎందుకు అనాలి? లేడీస్కి అన్నప్పుడు లేడీస్కి కూడా పెట్టాలి.
కొంతమందికి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా అన్నీ బాగానే ఉంటున్నాయి కదా, సిలిండర్లు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. వాళ్ళకి వైట్ కార్డు ఉన్న వాళ్ళకే అన్నీ అంటే ఎట్లమ్మా? మేము కూడా ఉంటాం కదా, మేము కూడా ఉన్నాం కదా. ఒట్టి లేడీస్కి అన్నప్పుడు వైట్ కార్డు కాకుండా లేడీస్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఏమున్నది లేని చూసి అందరికీ ఇవ్వాలి కదా. వాళ్ళకే వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాము లేకపోతే లేదు అనడం ఏందేమో నాకైతే ఏం అర్థం కాదు. నేను ఇప్పటి నుంచి చూసిన, ఎన్నిసార్లు చూసినా ఏంది వైట్ కార్డు వాళ్ళకేనంటే వైట్ కార్డు వాళ్ళకే అంటారు. అదేందేమో మళ్ళీ మేమేం తప్పు చేసినామేమో నాకు ఏం అర్థం కాదు. నాకు ప్రతిసారి అదే అనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినాం మేము స్ట్రీట్ లైట్ అంటే స్ట్రీట్ లైట్లు ఇప్పటికీ పెట్టియలే. మా రోడ్లన్నీ గలీజే, మా డ్రైనేజ్ పారుతూ ఉంటుంది అక్కడ, మళ్ళీ మేము చేయించుకోవాలా. ఇక కరెంట్ అయితే ఇక ఊకే పోతుంది. అప్పుడైతే కరెంటు పోలేదు, ఇప్పుడు ఊకే పోతుంది. ఈ కాంగ్రెస్ ఇంకేం చేస్తుందో మాకైతే ఏం అర్థమవుతుంది.